ఆపండి ఆపండి, ఏంటిది? ఈ రోజు నీ పురుషన్ మంచి మూడ్ లో ఉన్నాడు. ఉంటాడు ఉంటాడు, మరి పోకిరి వేషాలు ఎక్కువైపోయాయి. పోకిరి వేషాలు ఎందుకు నాటే, మొగుడు వేషాలు వేస్తున్నా. వేసావులే దొంగ వేషాలు. ఇదిగో దొంగ గింగ అనే బిడుదలు మనకి సెట్ అవ్వు. మనం దొర. నేనేమైనా బాలాజీ గారి మాదిరి అనుకుంటువా దొంగ చాటుగా పసుపు తాడు కట్టేదానికి? నేను దొర. పబ్లిక్ చూస్తుండగా తాలిగట్టిన. మన ఎంత పెద్ద వైరలో తెలుసా? ఈ ఊరు మొత్తంలోనే మనం టాక్ ఆఫ్ ది టౌన్. అసలు ఈ ఊర్లో యువజన సంఘం మనల్ని ప్రత్యేకంగా పిలిచి సన్మానం చేయాలని ఒకటే క్యూ కట్టుకుని అడుక్కుంటా ఉన్నారు. నేనే కొంచెం ఉండరా, ఎమర్జెన్సీ పనులుండాయి, ఇవన్నీ తర్వాత పెట్టుకుందాంలే ఈ సన్మాన ప్రోగ్రాంలో అని చెప్పి ఆపెట్టిన. ఇంకా మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా చాలా మంది తాళి కట్టేదానికి రెడీ అయిపోయినారు. తెలిసిన నీక సిగ్గు లేదా మాట్లాడడానికి? దేనికి? మీరు నా మెళ్ళో తాళి కట్టాక చూశారు కదా 2 కొంపలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. అంటే ఏంది? ఈ ప్రశాంతత అంతా నేనే పోగొట్టేశానంటావా? అంత సర్దుకుంటారా? ఏది? మీ అమ్మగారికి నా మీద ఇంప్రెషన్ మారుతుంది. అవును, మారుతుంది. ఎన్ని జరిగినా ఏం చేసినా సరే అత్తగారి మనసు అంత సులభంగా మారదు. ఆవిడికి ఎంత కాదన్నా నేను ఇష్టం లేని కోడల్నే. ఆ ఇష్టం మెల్లిగా ఏర్పడుతుంది లేబా. ఎప్పుడైనా గొడవలతో మొదలయ్యే బంధం స్ట్రాంగ్ గా ఉంటుందంట. మీరిద్దరూ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటారు చూడండి. మీ నోటివాకు ఫలిస్తే మంచిదే గాని నాకైతే ఇప్పట్లో ఇలా జరుగుతుందని అస్సలు నమ్మకం లేదు. అబ్బా వదిలే, ఎప్పుడు చూసినా ఈ పంచాయతీ గోల చిరాకేస్తుంది. ఇప్పుడు మనం జాలీగా ఉన్నాం కదా. ఇది తీయగా ఒకటిచ్చుకో. తీయగానా? ఉండండి, ఇంట్లో లడ్డు ఉంటుంది, వెళ్ళి తీసుకొస్తాను. తీయగా ఒకటి ఏమంటావు ఉంటే లడ్డు ఉంటే తీసుకొస్తాను అంటాడు. నేను అడిగింది లడ్డు, జిలేబో, బాద్షానో కాదు. మరి ఏందబ్బా నువ్వు అంతా అర్థమయ్యి కూడా అర్థం కానట్టే ఉంటావు. చూడు, నువ్వు ఇప్పుడు కానీ తీయగా ఒకటి ఇయ్యకపోతే నేను ఘాటుగా ఒకటి ఇయ్యాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఘాటుగానా? ఏం తెచ్చుకున్నారు? అల్లం బర్ఫియా? ఇద్దో చూడు, నేనేం అడుగుతా ఉన్నానో నీకు బాగా తెలుసు. మర్యాదగా ఇచ్చే. ఏంది ఇచ్చేది? నా దగ్గర ఏం లేదే. ఇదిగో నువ్వు మళ్ళీ బెట్టి చేస్తా ఉండవు చూడు. ఇచ్చే. అరే ఏమి ఇయ్యమంటావ్? ఏంది ఏంది వెళ్దా? ఏమి ఇవ్వాలను? నిజంగా నాకేం తెలీదు. అవునా? సర్లే అయితే నేను క్లూ ఇస్తాను. ఇవ్వు. ఏబిసిడీలు వచ్చినా నీకు? ఏబిసిడీలు కూడా నేర్చుకోకుండా చదువులు వెలగబెట్టామా? తెలుసు. అయితే కరెక్ట్ గా చెప్పు చూద్దాం. జే తర్వాత ఏమొస్తుంది? కే. హెచ్ తర్వాత ఏమొస్తుంది? ఐ. ఆర్ తర్వాత ఏమొస్తుంది? ఎస్. టీకి ముందే ఉంటది? ఎస్. ఇవన్నీ కలిపి ఇచ్చి. కలిపిచ్చేదా? ఏం కలిపిచ్చేది? అదే బా, ఇప్పుడు 4 అక్షరాలు చెప్పినావు కదా, అవే కలిపి. దెబ్బలు పడతాయి. ఏంది నువ్వు సొంత పెళ్ళమని అడిగితే కాదండి.
పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. ఎవరెవరికి ఏడ రాసిపెట్టుండదో ఆ దేవుడు ముందే రాసిపెట్టుంటాడని. మన గీతకి ఏడని రాసిపెట్టుండదేమో. అందుకే అది పుట్టక ముందే మనం ఈ ఊరొచ్చి చేరినాం. దేవుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాడు. ఏముంది, ఎప్పుడో పాడైపోయినది. ఏందిది? మనం అప్పటి నుంచి నిలబడి పూరి కోసం చూస్తా ఉంటే పూరి తిరిగి చూడనే లేదు. వెనకాల తిరిగి ఉన్నా కూడా ప్రేమికులు సూపులు ఈపు గుచ్చుకుంటాయి అంటారు కదా, నా సూపులు గుచ్చుకోనే లేదు. ఏందబ్బా ఇదే? వీళ్ళకి ఉండాలి. అరవింద్ లాంటి అబ్బాయి మొగుడుగా దొరకబోతున్నందుకు. ఏందే అదృష్టమా? ఆడింది పూరికి అదృష్టమా? చూస్తా ఉంటే పూరి బుర్రలు పాడు చేసేటట్టున్నారే. ఇట్టాగే ఉంటే పూరి ఆయన ఇష్టపడుతుందేమో. సామి, ఇదంతా అస్సలు జరగకూడదు. ఇంకొకటి గురించి మాట్లాడుతుంటారేంటి నా పిల్లల దగ్గర? ఇల్లో ఇప్పుడు ఎట్టబ్బా? హాయ్ పూరి. ఏంటి ఏంటేంటి ఇందాక నుంచే నీ వెనకే నిలబడి చూస్తా ఉంటే నా సూపులు నీ ఈపు గుచ్చుకోవట్లేదా ఏమే? నీ చూపులు నా వీపుకు గుచ్చుకునే అంత పవర్ఫుల్ కళ్ళేవి కాదు. అది లెక్క. అదేం లెక్క? అదేమీ లేదు. నీకు దాహం వేస్తే నువ్వే వెళ్ళి తాగు. బా, నాకు దాహం వేస్తే నువ్వు నీళ్లు తాగాల అంతే. ప్లీజ్ బా. నువ్వు వెళ్ళి పని చూసుకో, నేనెప్పుడు రాను. ఇది చూడు, ఇట్లా చేస్తే బాగుందో చెప్తా ఉన్నాను. బా, రానని చెప్తున్నాను కదా. ఫోన్ పెట్టే ముందు. బా ప్లీజ్ బా, ఒక తూరి కిచెన్కి రా ప్లీజ్.
నేను రాను. ఏయ్, ఏందే ఈ టైంలో ఫోన్ ఒత్తుకుంటూ కూర్చుండావు? అది ఫ్రెండ్ పార్టీ. వేళ పాడా లేదా నీ ఫ్రెండ్కి? అసలు ఆడపిల్లకాయలు రాత్రిపూట ఫోన్లు మెసేజ్లు చేయడం ఆపేయండి. ఆ, సరే పార్టీ. అది ఫ్రెండ్ అని చెప్తుంది. అరవింద్ అయ్యుంటాడమ్మా కదా పూరి? అమ్మా వాళ్ళ గురించి మాట్లాడావంటే అస్సలు బాగోదు చెప్తున్నా. ముందు ఫోన్ పెట్టు. ఇగో ఇటు చూడు. సైలెంట్లో పెడతావు నువ్వు? సైలెంట్లో పెడతా వదులుతానా? నేను మెసేజ్ పెడుతూనే ఉంటా. ఇక్కడ నుండే నువ్వు వ్యవహారాలు సాగిస్తున్నావా? మీరేం చేస్తుండవురా? ఏం లేదవ్వా, ఊరికే ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తా ఉండా. అవునా? ఎవరికి మెసేజ్ చేసినావు? అయ్యో ఏం లేదవ్వా, అది చూడగానే మెసేజ్లన్నీ మాయమైపోతాయి. ఉండవా? ఏది ఇప్పుడు ఇవి కూడా అందుబాటులోకి వచ్చినాయా ఫోన్లో? మరి నా ఫోన్లో లేదే. ఏది ఆ ఫోన్ ఇట్టి ఓ తూరి నేను చూస్తాను. చూసుకోవా? ఏం లేదు. అయినా పని పాట లేనోడికి ఈ ఫోన్తో ఏం పని? పనుండేవాడైతే ఫోన్తో బిజీగా ఉంటాడు. నీకు ఫోన్తో పనిలే. ఇక నుంచి ఈ ఫోను మీ అమ్మ కాడే ఉంటాది. అబ్బా ప్లీజ్ అవ్వా, ఫ్రెండ్స్ గిన్స్ ఫోన్ చేస్తుంటారు, ఫోన్ ఇవ్వవా. ఎవడు నీకు పనికొచ్చే ఫ్రెండే లేడు. అంతా తలకు మాసిన వెదవలే. నీకు ఫోన్ కావాలంటే మీ అమ్మ దగ్గరికి వచ్చి అప్పుడు తీసుకో. అవ్వా ప్లీజ్ అవ్వా. ఏందో బయట అయిపోయిందా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో సీననే పెళ్ళం కళ్ళ ముందే ఉంది, కానీ మనకే అదృష్టం లేకుండా పోయింది. చీదీనమ్మా జీవితం. ఏందిరా నవ్వుతా ఉండవు? నీకు భలే హ్యాపీగా ఉండదు కదరా? డింకి చెక్క ధూని బతుకు. ప్లీజ్ 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 అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏందో ఇది, ఏందో ఈ కర్మ. అబ్బా ఏందబ్బా ఈ టైంలో వచ్చినావు? తప్ప ఇల్లంతా సంతైపోయింది. పడుకోవటానికి చోటు కూడా లేదు. ఏందబ్బా నువ్వు వేడికొచ్చి పడుకుంటా ఉండవు? చెప్పినాను కదరా పడుకోవటానికి చోటు లేదని. నీకు నీ రూమ్ ఉండదు కదా? నా రూమ్ లో నీ బాబు పడుకున్నాడు. దరిద్రుడు బాగా తాగొచ్చినట్టున్నాడు. ఒకటే కంపు కొడతా ఉంది. నేను పడుకోలేను. దుప్పటి పోయి అమ్మ రూమ్ లో పడుకోబా. మీ అమ్మకి పక్కన మనిషి నిద్రలో కాలేసినా కూడా నిద్ర పట్టదు. చిరాకు పడి తిడతా ఉంటది. మళ్ళీ రాత్రంతా నిద్రపోలేనురా. కానీ నువ్వు మా గదిలోకి వచ్చి పడుకుంటే అట? అంత తొందర ఏందిరా నీకు? మీ కట్టుకు అయ్యో, మా తాత ఇంత బిర్యానీ ఎందుకు చచ్చిపోయినాడో నాకు ఇప్పుడు అర్థమవుతాండదు.
ఈమెట నిద్రలో మూలుగుతా గురకలు పెడుతూనే చంపేసి ఉంటుంది. పాపం ఆ మనిషి. ఇప్పుడు ఎట్ట నిద్రపోయేదే? ఇక్కడే ఉంటే మనం నిద్రపోలేము. పదండి, చాప దిండు వేసుకుని బయట పడుకుందాం. అదే మంచిదేమో. చేసుకున్నోడికి చేసుకున్నంత మాదేవా అనే. ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నానని ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని చోట్ల కొన్ని తప్పు. వాటిని సర్దుకుపోయి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. నాకు చాప మీద పడుకుంటున్నామా, పట్టె మంచం మీద పడుకుంటున్నామా అనేది ముఖ్యం కాదు. మీతో ఉన్నానా లేదా అనేది ముఖ్యం. మీతో ఉన్నప్పుడు నేనెక్కడున్నాననేది కూడా నాకు దిగులు లేదు. మీరు నాతో ఉంటే చాలు. ఏంటి? ఏం లేదు. సరే, పడుకోండి. గీదా, ఏంటమ్మా ఇది? ఏమప్పా? ఏంటి మీరు బయట పడుకుంటున్నారు? అది చాపేసుకొని ఇక్కడ? ఏం లేదప్పా, ఇక్కడైతే పెరట్లో గాలి బాగా వస్తుంది కదా, అందుకని. కనీసం అబద్ధం చెప్తే అవతల వాళ్ళకి తెలియనట్టు అబద్ధం చెప్పడమైనా నేర్చుకోవాలి. తెలియనివన్నీ ఎందుకు ప్రయత్నిస్తావు? అమ్మా, కనీసం మిమ్మల్ని మీ గదిలో కూడా పడుకోనివ్వడం లేదా? ఎవరు మిమ్మల్ని బయట పడుకోమన్నది? మాకీ పరిస్థితి రావడానికి నేనే కారణం. ఇబ్బంది పెడుతున్నట్టయితే సారీ అత్త. ఏంటయ్యా, ఏంటిది? కనీసం కట్టుకున్న భార్య సుఖంగా పడుకోవడానికి కూడా అవకాశం లేని చోటిది. ఇలాంటి చోట భర్తకి ఇతను చెప్పే సమాధానం చూడు ఎలా ఉందో. మామా, మీరుండండి. అడిగేవాళ్లు లేరని ఎంతైనా చేస్తూ ఉంటారా? ఏది మీ అమ్మ? పిలువావండి. పిలువావండి. ప్లీజ్. ఏంది రాత్రిపూట అరుపులిట? రండి, మీకోసమే అరుస్తున్నాను. ఏంది ఇది ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? నేను కూడా అదే అడుగుతున్నాను. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా అని. ఈ ఇంటికి ఒక కోడలొచ్చింది, పైగా కొత్తగా పెళ్ళైన జంట. ఆ కొత్త జంట కనీసం పడుకోవడానికి ఒక గది కూడా లేకుండా ఇలా సత్రంలో పడుకోబెట్టినట్టు హాల్లో పడుకోబెడతారా? ఏమైందమ్మా, ఏంటి? రండి సార్, రండి, చూడండి ఏం జరుగుతుందో మీరే చూడండి. కొత్తగా పెళ్ళైన జంటని ఇలా హాల్లో పడుకోబెడుతున్నారు. కనీసం వాళ్ళకొక గది కేటాయించాలని కూడా లేకపోతే ఇంకేం చెప్తాం? ఇవన్నీ కూడా అడుగుతారా? ఏంటండి ఈ దౌర్భాగ్యం నా బిడ్డకి? గోవిందు, మీ గది ఉంది కదా, మీరెందుకు ఎక్కడికొచ్చినారు? అది కాదు నాయన, గదులు లేవని అవ్వ మా గదిలోకి దూరింది. మీకు తెలుసు కదా, ఆవిడ గురకలు పెడతా ఉంటే నాన్న ఇబ్బందిగా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాం. కనకం, ఏంటిది? మీ అమ్మగారు నీ గదిలో పడుకోమని చెప్పొచ్చు కదా. కొత్తగా పెళ్ళైన జంటని ఇలా హాల్లో పడుకోబెట్టడం ఏంటి? ఏ హాల్లో పడుకుంటే అరిగిపోతారా? వాళ్ళకి పెళ్ళయిందే గాని వాళ్ళు కలిసి ఒకే చోటు ఉండడానికి ముహూర్తం కూడా కుదరలేదు. ఆ విషయం తెలుసు కదా. ఇక్కడ పడుకుంటే ఏమి, గదిలో పడుకుంటే ఏమి? ఆవిడ పెద్ద ఆవిడ, ఎక్కడో చోట పడుకోవచ్చు కదా. కొత్తగా పెళ్ళైన జంటని కనీసం ఇంగితం లేకపోతే ఎట్లా? మా అమ్మ గురించి మాట్లాడబాక. ఆవిడెన్నాళ్ళు త్యాగం చేసింది. ఇంకా ఆవిడ చివరి దశలో కూడా ఇంకా త్యాగాలు చేస్తూ ఉండాల్సిన కర్మ ఆమెకు పట్టలేదు.
ఆమె ఇష్టానికి ఏడ కావాలంటే ఆడుంటది. అయినా ఊరికే ఈ ఆస్తుల డబ్బులో నగలో వాటాలున్నాయని పేపర్ మీద రాసేమే తప్ప నిజంగానే రాసేమలేదు. ఇది నా ఇల్లు, నా ఇష్టం.